అందరికి నమస్కారం. నా పేరు ప్రవీణ్ కుమార్. రీసెంట్‌గా మార్చ్‌లో డీసెస్ సర్వే అనేది జరిగింది. ఆ సర్వేకి సంబంధించిన రివ్యూస్ అనేది ఏఓ గారు గాని ఎలా ఇస్తారనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఏందంటే మనము tgs.dcs.agristock.gov.in అనే వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మనకేందంటే ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో 3 గీతలు ఉన్నాయి కదా, రైట్ సైడ్‌లో దీన్ని క్లిక్ చేసి లాస్ట్ నుంచి సెకండ్ ఆప్షన్ సూపర్వైజర్ టాస్క్ మేనేజ్మెంట్ ఉంది కదా, ఇది క్లిక్ చేసేసి ఇక్కడ రివ్యూ సర్వే డీటెయిల్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. మనకు తర్వాత ఇలా వస్తుంది ఇంటర్ఫేస్ అనేది. ఇక్కడ మనము ఇయర్ వస్తుంది, సీజన్, స్టేటు, డిస్ట్రిక్ట్, తాలూకా ఇవన్నీ కంప్లీట్ ఆప్షన్స్ వస్తాయి. మనం ఏ విలేజ్ అయితే చేయాలనుకుంటున్నామో ఆ విలేజ్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ప్రజెంట్ ఏంటంటే నేను మిన్పూర్కి సంబంధించిన సర్వేకి సంబంధించినటువంటి రివ్యూస్ ఇవ్వాలనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ నేను మిన్పూర్ అనేది ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ డేట్ రేంజ్ అడుగుతుంది. మనం మార్చ్లో చేసాం కాబట్టి మనం 30 డేస్ పీరియడ్ పెట్టుకోవాలి. అంటే మార్చ్ 1 నుంచి 31 వరకు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ సర్వే రివ్యూ స్టేటస్ ఉంది కదా, దీన్ని మనము ఏమనొద్దు, డైరెక్ట్ అప్లై కొట్టేసేయాలి. అప్లై కొట్టేసిన తర్వాత మనకి ఏంటంటే ఇక సర్వే నెంబర్స్ అని ఇలా చూపిస్తాయి, సీరియల్ నెంబర్స్ లైన్గా. నేను ఫస్ట్ సర్వే ఇక్కడ చూడండి అప్లోడ్ వచ్చింది ఫస్ట్. ఎందుకంటే నేను సర్వే దీన్ని కంప్లీట్ చేశాను కాబట్టి, సర్వేకి సంబంధించిన రివ్యూస్ అనేది ఇచ్చాను కాబట్టి ఇక్కడ అప్రూవల్ వచ్చింది. మిగిలినవన్నీ ఇలా పెండింగ్ అని వస్తుంది కింద, ఇలాగ వచ్చింది చూడండి ఈ పేజీలో కంప్లీట్. మనం ఎలా చేయాలంటే లెఫ్ట్ సైడ్కి వెళ్ళేసి ఇక్కడ మనకి ఐట్ సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసేసి మీకు అది నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతుంది. తర్వాత మీరు ఎక్కడైతే సర్వే చేశారో సర్వేకి సంబంధించిన మ్యాప్ ఇలా మనకు చూపిస్తుంది. తర్వాత ఆ విలేజ్, సర్వే నెంబర్, కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. మనం స్క్రోల్ చేసుకుంటే కిందికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫొటోస్ అనే ఆప్షన్ చూడండి, ఇక్కడ దాన్ని క్లిక్ చేసి మీరు సర్వే చేసేటప్పుడు దించినటువంటి ఫొటోస్ మనకి ఇక్కడ చూపిస్తాయి. ఇక్కడ ఫోటో పైన ఏంటంటే మీకు పెండింగ్ అని వస్తుంది కదా, ఇలా వస్తుంది. ఇక్కడ 2 ఆప్షన్స్ వచ్చాయి మీకు, ఒకటి రైట్ మార్క్ వచ్చింది, ఒకటి ఇంటూ మార్క్ వచ్చింది. రెడ్ అండ్ బ్లూలో ఉంది. రెడ్ ఏంటంటే మనము సర్వేకి సంబంధించిన సర్వేను అదే చేశారు కదా డీసీఎస్ సర్వేని, దాన్ని రిజెక్ట్ చేయాలనుకుంటే రెడ్ ఆప్షన్ క్లిక్ చేస్తాం, ఎందుకంటే తప్పుగా ఉంటాయి. ఓకే అనుకుంటే మనం ఇక్కడ రైట్ మార్క్ క్లిక్ చేసి అప్రూవల్ ఇస్తాం. దీనికి ప్రజెంట్ ఏంటంటే దీనికి నేను అప్రూవల్ ఇస్తున్నాను, ఓకే చేశాను. నెక్స్ట్ ప్రజెంట్ ఆ సర్వేర్ ఏం చేశారంటే ఒక ఫోటో మాత్రమే క్లిక్ చేశారు కాబట్టి ఇక్కడ నాకు ఒకటే ఫోటో చూపిస్తుంది. నార్మల్గా ఒకటి కంటే ఎక్కువ చేయొచ్చు, 3 ఫొటోస్ వరకు అప్డేషన్ చేసిన వాళ్ళదంటే 3 ఫోటో చూపిస్తాయి. తర్వాత మనం దీన్ని క్లోజ్ చేసేసి ఇక్కడ వచ్చింది చూడండి, టోటల్ రివ్యూడ్ ఇమేజెస్ అని వచ్చింది కదా, 1 by 1 వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఎక్కువ ఫొటోస్ ఉంటే ఎక్కువ చూపిస్తాయి. ఓకే, నెక్స్ట్ అంటే కింద ఉంది అప్రూవల్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. మనం క్లిక్ చేస్తే అంటే అప్రూవల్ ఇస్తే అప్రూవ్ చేసేసేయాలి, లేకపోతే రిజెక్ట్ చేయాలనుకుంటే సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను అప్రూవల్ ఇస్తున్నాను, దీన్ని సేవ్ కొట్టేస్తున్నాను. ఇది ఈ సర్వేకి సంబంధించిన రివ్యూ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను అప్రూవల్ కంప్లీట్ చేశాను కాబట్టి సెకండ్ సర్వే కూడా కంప్లీట్ చేశాను కాబట్టి అప్రూవల్ ఇచ్చాను కాబట్టి అప్రూవ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో సేమ్ సర్వే కూడా సేమ్ కూడా మిగతాది కూడా అలాగే చేసుకుంటూ వెళ్ళాలి. సెకండ్ ఆప్షన్ ఇక్కడ చూడండి 2 ఫొటోస్ ఇచ్చారు. ఇక్కడ టోటల్ రివ్యూ ఇమేజెస్ మంచిగా 2 ఉన్నాయి. దీనికి అప్రూవ్ ఇవ్వలేదు కాబట్టి 0 చూపిస్తుంది, 0/2 చూపిస్తుంది. దీన్ని ఓకే చేసి ఇక్కడ ఫస్ట్ ఫోటో నేను అప్రూవ్ ఇస్తున్నాను, సెకండ్ దీన్ని కూడా అప్రూవ్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఇది క్లోజ్ చేసేసి అప్రూవల్ కొట్టేసేసి సేవ్ కొట్టేస్తున్నాను, క్లోజ్. ఇక్కడ నేను 2 చేశాను కాబట్టి నాకు ఇక్కడ టోటల్ సర్వేర్ అప్రూవ్డ్ ఉంది కదా, ఇక్కడ మేము చేసిన కొద్దీ ఇక్కడ చేంజ్ అయిపోతుంటుంది అన్నట్టు. ఇట్లా అలాగని లేదా మనం రీసెంట్గా చేసిన డీసీఎస్ సర్వే ఉంది కదా, దాంట్లో ఇందులో అయినా కానీ మనకు చూపిస్తుంది అన్నట్టు, సర్వే కంప్లీట్ అయిందా లేదా, ఎన్ని అప్రూవల్ వచ్చినాయి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది అనమాట. దాని డౌట్ ఉంటాడు మళ్ళీ అడిగానే నేను చెప్తాను.